అందరి చేతుల పైకి వెళ్ళచ్చు. హుషారుగా ఉండి చేతుల పైకి వెళ్ళచ్చు. ఈ వాగ్దాన సందేశాన్ని నేను కూర్చొని చూసుకొని నేను చాలా జాగ్రత్తగా వాగ్దాన సందేశాన్ని వినాలి. రెండో రోజు ఉపవాస ప్రార్థనలో 27వ తారీఖు ప్రభు సన్నిధిలో రాత్రి వేళ ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక శోధన నాకు వచ్చింది. పరిచర్య సంఘానికి ఒక శోధన వచ్చినప్పుడు ఆ శోధన ఇద్దరు కానిస్టేబుల్ మందిరం బయటండి పాస్టర్ గారేనని అడిగారు. నన్ను అడిగితే నేను మందిరం నుంచి బయటకు వచ్చాను. ఇద్దరు కానిస్టేబుల్ నుంచి మీరేనండి పాస్టర్ గారు నన్ను అడిగారు. నేను లాల్ చేసుకొని మా ఊరికి తల ప్యాంట్ వేసుకొని తల లాల్ చేసుకొని బయటకు వచ్చున్నాను. నేనండి ఏంటని చెప్పండి అని ఆ యొక్క పోలీసు అధికారిని నేను అడిగినప్పుడు మీ మీద కంప్లైంట్ వచ్చిందండి పాస్టర్ గారు అని వాళ్ళు అన్నారు. ఏంటంటే మా మీద ఎవరు కంప్లైంట్ ఇచ్చారంటే మీరు బాగా సౌండ్ పెడుతున్నారంట, అందుకు మేము వచ్చామండి అన్నారు వాళ్ళు. మరి ఈ పరిసర ప్రాంత ప్రజలు కనుక్కున్నారా అని అడిగాను. వాళ్ళు ఎంక్వైరీ చేశారంటే చేసేవాళ్ళు పక్కన వీధులు ఎంక్వైరీ చేశాము. వాళ్ళని మేము అడిగితే ఆ పాస్టర్ గారు టైం మెయింటింగ్ బాగా చేస్తాడండి, సౌండ్ కూడా వినిపించదండి మాకు అని చెప్పారండి. అయినా మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చాము, కలిసి వెళ్దామని వచ్చాము అన్నారు. సరేనండి అన్న. అప్పుడు నేను అన్న మాట ఏంటంటే సౌండ్ మీటింగ్లో పెడతామండి అన్న. అప్పుడు వాళ్ళు ఏమన్నారంట, వాళ్ళలో కానిస్టేబుల్ ఏమన్నారంటే పోలీసు మిమ్మల్ని చూస్తుండగానే మాకు అర్థమవుతుందండి మీరు అలాంటి వారిలాగా లేరండి, మీరు క్రమం కలిగినట్టు సేవకులు ఉన్నారని వాళ్ళ నోటి వాళ్ళని వెల్లడి చేశారు. అప్పుడు ప్రభు నాతో మాట్లాడిన మాట ఏమిటంటే నేను మిమ్మల్ని ఓదార్చువాడును. చెప్పండి హుషారుగా, చెప్పండి. ఈ 2026 సంవత్సరం జనవరి 1వ తారీఖున 1వ మాసంలో 2026 సంవత్సరంలో పరిశుద్ధాత్మదేవుడు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని పిల్లల మొదలుకొని పెద్దవారి వరకు సంఘములను, విశ్వాసులను, సేవకులను, పరిశుద్ధులను ఆయన ప్రేమించి మాట్లాడుతున్నాడు. ఈ సంవత్సరము దేవుడు మిమ్మల్ని ఓదార్చువాడుగా నీ కుటుంబములలో, నీ జీవితములలో, నీ ఫలాలలో, నీ చేతి పనిలో, నీ వ్యాపారంలో ఆయన ఓదార్చు దేవుడిగా ఉండబోతున్నాడు. చేతులు ఎత్తు. మీరు ఓదార్చబడతారు. దేవుని మాట చేత ఓదార్చబడతారు. ఆశీర్వాదం చేత ఓదార్చబడతారు. దేవుని కాపుదల చేత ఓదార్చబడతారు. దేవుని కృప చేత మీరు ఓదార్చబడుతురుగాక. మీకు టీ పలహారం ఏంటి పులిహారం ఎందుకు ఇచ్చారంటే మీరు కొంచెం వజ్జని చెప్తారని. ఇక్కడే వస్తుంది అల్లీలు, అక్కడ అల్లీలు రావట్లేదు. ఈ మధ్యలో అల్లి కూడా లేవు. మీరందరు గట్టిగా అల్లి చెప్పండి, అది చెప్పాలి. చేతులు చదువుగా చెప్పాలి. మీరు ఓదార్చబడుతురు కాక. దేవుడు నాతో మాట్లాడిన సందేశం. మరి ఈ సంవత్సరం దేవుడు మిమ్మల్ని ఓదార్చుతాను. అసలు ఓదార్చుట అంటే ఏమిటి ముందు నేర్చుకోండి. ఓదార్చుట అంటే ఏమిటి? ఇంగ్లీష్లో ఏమంటారండి? చదువుకున్న టీచర్స్ ఉన్నారా? ఆ భారతి చదువుకున్నారా? అది ఇంగ్లీష్లో ఏమంటారు? ఓదార్చుట. టీచర్స్ లేరా? చదువుకున్న వాడేది దేవరాజు నాకు కనిపించవాడు. ఇప్పుడు అడిగింది ఇవ్వట్లేదు. వాడు ఎప్పుడు రారా లోపల రా నానా, లోపల రారా రే. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. కూర్చో, ఇక్కడే కూర్చుని ఈ నేను తప్పు నుంచి వస్తాను. నేను అందుకే వాడిని గట్టిగా మాట్లాడతాను. వాడిని అరి కూడా అంటారు. అరే ఓదార్చుట దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఏం చెప్పరా? డిగ్రీ చేశారా? అమ్మా
కన్సల్ అంటే అర్థం ఏంటి? ఓదార్చుట. ఒకటి దేవునికి స్తోత్రం, స్తోత్రం. పెద్దవి చెప్పండి, చేతుల పైకి ఎత్తండి, హుషారుగా చెప్పండి. నేనే మిమ్మల్ని ఓదార్చువాడను. ఓదార్చుట అంటే ఏమిటంటే బాధలు తగ్గించడము. ఈ 2026 సంవత్సరంలో నా దేవుడు మీ బాధలన్నిటిని తగ్గించి ఉన్నాడు. మీ బలహీనతను తగ్గించుచున్నాడు. మీకున్న పొలి సమస్యలు తగ్గించుచున్నారు. మీకున్న రోగాల ప్రభు తగ్గించబోతున్నాడు. మీకున్న కష్టాల ప్రభు తగ్గించబోతున్నాడు. మీకున్న కన్నీటిని ప్రభు తొడవబోతున్నాడు. మీకున్న శాపాన్ని కొట్టువేయబోతున్నాడు. ఆయన మిమ్మల్ని ఓదార్చువాడు దేవుడు సంచరిస్తున్నాడు. భర్త ద్వారా భార్యకు ఓదార్పు లేదు, భార్య ద్వారా భర్తకు ఓదార్పు లేదు, పిల్లల ద్వారా తల్లిదండ్రులకు ఓదార్పు లేదు, తల్లిదండ్రుల ద్వారా పిల్లలకు ఓదార్పు లేదు, చేస్తున్న జాబులు ఓదార్పు లేదు, చేస్తున్న ఉద్యోగులు ఓదార్పు లేదు, చేస్తున్న చేతి పనులు ఓదార్పు లేదు, చేస్తున్న ఫలాల్లో ఓదార్పు లేదు. అయితే నా దేవుడు మిమ్మల్ని ఓదార్చబోతున్నాడు. నీ భర్త ద్వారా నిన్ను ఓదార్చబోతున్నాడు. నీ పిల్లలు నిన్ను బట్టి నిన్ను ఓదార్చబోతారు. నీ పిల్లలే తల్లిదండ్రులు ఓదార్చడమే ప్రభు చేయబోతున్నాడు. ఆమేన్. తప్పనిసరిగా 2026 సంవత్సరం జనవరిలో మీరందరూ దేవుని వాక్యము చేత, దేవుని సన్నిధిలో మీరందరూ ఓదార్చబడి ఈ స్థలం నుంచి ఇక్కడికి మీరు తెల్లవారులపై బయలుదేరి వెళ్ళబోతున్నారు. ఓదార్చటంటే ధైర్యపరచడము. బాధ తగ్గించడమే కాదు, నా దేవుడు మిమ్మల్ని ధైర్యపరుస్తాడు. ఈ సంవత్సరం అంతా ధైర్యపరుస్తాడు. ఆమె చెప్పు గట్టిగా చెప్పు. సౌకు నోటి నుంచి వచ్చే మాట ద్వారా మిమ్మల్ని ధైర్యపరచబోతున్నాడు. పాట ద్వారా మిమ్మల్ని ధైర్యపరచబోతున్నాడు. ప్రార్థన ద్వారా దేవుడు మిమ్మల్ని ధైర్యపరచబోతున్నాడు. అదిగో దేవుని ఆరాధన ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా పరిశుద్ధాత్ముడు మన ధైర్యపరచబోతున్నాడు. వద్దు చెప్పండి, అభిషేకం ద్వారా ధైర్యపరచబోతున్నాడు. పరిశుద్ధాత్మ నింపుదల ధైర్యపరచబోతున్నాడు. దేవుని వాక్యం చేత ధైర్యపరచబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. మా అన్నని తగిలిస్తే మీకు ఆమేన్. ఊగారనుకో, మీకు ఒక్కరికి వచ్చిందనుకో, అంటీ అది నిద్ర అనే జబ్బు వచ్చిందనుకో, చర్చిలో ఉన్న 200 మీదకి వచ్చేసి ఏమొచ్చింది? ఊగుడే ఊగుడు, ఊగుడే ఊగుడు, ఊగుడే ఊగుడు. వాడెవడ కొత్త 10th క్లాస్ పాస్ అయితే గొడవలు లేపు గోడుగుని చెప్పించుకొని వచ్చాడు. వడ్ల మూడి ఏంద్రా బాబు అంటే, పాస్టర్ నేను 10th క్లాస్ పాస్ అయినందుకు గొడవలు వెళ్ళి గోడుగుని చెప్పించుకొని వచ్చాను అన్నాడు. అరే నువ్వు వెళ్ళావా? ఎవరన్నా అంటే మా నాన్న, మా అమ్మ, మా నాయనమ్మ, మా పెద్దమ్మ, పెద్దరాన్న మొత్తం 50 మంది వెళ్ళామన్నాడు. సరే అన్న కూర్చోరన్నా. వడ్ల ముళ్ళ స్వాత జరుగుతుంది. వచ్చి కూర్చున్నాడు పరదాల మీద. మే నెల బాగా చల్లటి గాలి వస్తుంది. మే నెల ఎండ కూడా శాఖ ఎక్కువగా ఉంటుందండి. ఈడు పక్కన మనవడు అని ఒక ముసలాం వచ్చి కూర్చుంది. ఆమేన్. ఆ ముసలాం వచ్చి కూర్చుంది. ఈడు పక్కన మనవడో అనుకుంటాను. అర్థమవుతుందండి. ఇక ముసలాం కొంచెం వాక్యం అందించే సమయం కాలం ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా నిద్ర నీవే. నిద్రలోకి వెళ్ళిపోయింది ముసలాం. ఆమేన్. అర్థమవుతుందంటే నిద్రలోకి వెళ్ళిపోయింది ఆ ముసలాం. పాపం వినండి, నిద్రలోకి వెళ్ళిన వాళ్ళు కొంతమంది వినండి, నోరు మూసుకుని నిద్రపోతే సమస్య ఉండదు.
చెప్పాలి గట్టిగా, అదే చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఒకసారి చెప్పాలి, నవ్వండి కొత్త సంవత్సరాలు గట్టిగా ఉండి దేవునికి స్తోత్రం. ఒకసారి చెప్పండి హల్లెలూయా. నిద్రలో పోయి మనిషి ఏమన్నా కళ్ళు మూసుకొని నోరు మూసుకొని నిద్రపోతే బాగుండేది. నిద్ర ఎక్కువైపోయింది. ముందే రెండు పళ్ళు ఉన్నాయి, నోరు తెరిచి నిద్రపోతుంది. నిద్ర ఎక్కువైపోయి ఈ 2 పళ్ళు తీసుకెళ్లి బోర్డుకుంటూ టచ్ చేసి ఏం జరిగింది ఏమంటే వాడు బోర్డుకుంటుకు అందరం పడి రక్తం కారటం స్టార్ట్ అయింది. ముసల్దానా మా అబ్బాయి బోర్డుని బగల కొడతామని వాళ్ళు తాగానికి వచ్చి జీవన కొట్టబోతున్నారు. దీని అంతటి కారకులు పాస్టర్ గారు. దేవునికి స్తోత్రం. అలా చెప్పాలి గట్టిగా. ఇప్పుడు ఒకటే నిద్రపోతే ఎట్టు కుదిరిద్దండి? మందిరంలో కొత్త సంవత్సరం అన్న మనం మెలుకుతూ ఉండొద్దండి. నువ్వు మెలుకుతూ ఉండు. నా దేవుడి రాత్రి వాగ్దానం పట్ల ఇప్పుడే నెరవేరుస్తాను. వాగ్దాన ఫలము మీరు అనుభవిస్తారు. విశ్వసించ గట్టిగా చప్పుడు వంటి విషయాల్లో ప్రభువుని మహిమపరచండి. మీరు ఏ విషయంలో అయితే ఓదార్పు పొందుకుంటున్నారో అదే విషయంలో దేవుడు మిమ్మల్ని ఓదార్చబోతున్నాడు, ధైర్యపరచబోతున్నాడు, ఈ సమస్యలు తగ్గించబోతున్నాడు. యేసు నామములో మీరు ఓదార్చబడుతున్నారు కాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. బైబిల్ ఒక మాట ఉందండి. ఏం మాట అంటే, బైబిల్లో ఒక ఆయన మీకు తెలుసా? ఎవరైనా 10 మంది పిల్లలను పోగొట్టుకున్నారు. ఎవరైనా? ఎవరో? యోబు భక్తుడు. ఎవరండి ఆయన? 3వ చరణంలో ఏం పాట అది? ఎవరి గురించి రాయబడింది 3వ చరణం చెప్పండి. మనం వచ్చిన 3వ పాటకి 3వ చరణం ఏంటి? ఒకసారి చూడండి. నీ ప్రేమ నాలో సాతాను నన్ను ఏమి చేయడు. ఎవరి చరిత్ర? యోబు భక్తుడు. ఆమేన్. సాతాను వచ్చి మొత్తం సర్వనాశనం చేశాడే లేదా? సాతాను మొత్తం సర్వనాశనం చేసిన సాతానుకు ప్రాణం తీయటం చేత కాలేదు. ఆమేన్. ఆమేన్ చెప్ప గట్టిగా. మొత్తం పోయింది, అన్ని పోయింది. వినండి, మొత్తం ఎంతైతే దేవుడిచ్చాడో అన్నిటిని కోల్పోయాడు. ఎవరు? ఆ భక్తుడు అన్నిటిని కోల్పోయాడు. ఇల్లు ఇచ్చిన ఇంటిని దేవుడు తీసేసేసాడు. పిల్లలు ఇచ్చాడు, ఒకరోజు 10 మంది పిల్లలు చచ్చిపోయారు. ఆస్తులన్నీ ఇచ్చి దేవుడు మొత్తం తీసేస్తున్నాడు. మొత్తం పోయి ఏమీ లేవు. దేవునికి స్తోత్రం. చెప్పాలి. మొత్తం పోయి ఒక తుక్కు వృక్షం ఉండేది ఇక్కడ సేవల ప్రారంభంలో. వినండి, ఆ తుక్కు వృక్షానికి సువార్త చెప్తుండాలి. సువార్త చెప్తుంటే వినండి, ఆ తుక్కు వృక్షం మీద మా సేవకురాల్ని ఇంకొక తల్లిని అడ్డు పెట్టుకొని జడవలి గ్రామానికి వెళ్తున్నప్పుడు ఆ వృక్షం యాండి మొత్తం విరిగిపోయింది. వినండి, విరిగిపోయింది. చాలా బాగా అనిపించింది. ఉన్నది ఈ వృక్షే కదా, ఈ వృక్ష లేకపోతే సేవ ఎలా చేస్తాము, స్వార్థ ఎలా చెప్తాము, గ్రామాలు ఎలా వెళ్తామని చాలా బాధపడిపోయా. ఆ వృక్షాకి వినండి, ఆ వృక్షాకి పంచర్ వేయించుకోవటానికి కూడా రూపాయలు లేని స్థితి. అలాంటి శ్రమల నుంచి వచ్చిన పరిచర్య, కష్టాల కొలుము నుంచి వచ్చిన పరిచర్య ఇది. హల్లెలూయా, హల్లెలూయా. వృక్ష, తుక్కు వృక్ష, వినండి, ఆ వృక్ష కూడా పూర్తిగా దెబ్బతినిపోయింది. పోయితే దేవుడు ఇవ్వడనుకుంటారా? ఇవ్వడనుకుంటాడా? ఆ వృక్ష ఎప్పుడైతే దెబ్బతినిపోయిందో యేసయ్య ఎక్కడో ఒంగోలు ఒక ఆయన ఏంటండి
పాల ఫ్యాక్టరీ జాబ్ చేస్తాడు, పాల డైరీ జాబ్ చేస్తాడు, మంచి జాబ్. ఆయన ఎక్కడో ఒంగోలు నుంచి వచ్చి వాక్యమని బలపరచబడి ఒక మంచి ఆటను ప్రభు ఆయన ద్వారా ప్రభు ఇప్పించాడు. పోయిన వాటికంటే కూడా దేవుడు ఇచ్చేది రెండంతలుగా ప్రభుత్వం. పట్టు చప్పట్లో ఈ సంవత్సరం ఏదైతే పోగొట్టుకున్నావో, ఏదైతే కోల్పోయావో, కోల్పోయిన పద్ధతి యేసుని ఓదార్చి నీ చేతుల నిండా దీవెన పెట్టి పంపిస్తాడు, దీవెన నీ మీద కురిపిస్తాడు. ఆమె చెప్ప గట్టిగా మొత్తం పోయింది, అన్ని పోయింది. అన్ని పోయిన తర్వాత ఎవ్వరు కూడా బంధువులు, భార్య, పిల్లలు ఏబు దగ్గరికి ఎవ్వరు రాలేదు. దేవుడు ఏబును దీవించిన తర్వాత ఏబుకున్నటువంటి అన్నలు, అక్క చెల్లెళ్ళు, బంధువులు అందరూ వచ్చి ఏం చేశారో చదవండి 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 చదవండి. యెషయా గారు యోబు గ్రంథం 42:11 వచ్చింది. అప్పుడు అతని సహోదరులందరూ, అతని అక్క చెల్లెలందరూ, అంతకు ముందు అతనికి పరిచయమైన వారు వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని యెహోవా అతని మీదకి రప్పించిన సమస్త బాధను గూర్చి ఎంత లేసి దుఃఖములు పొందితివని అతని కొరకు దుఃఖించుచు అతనిని ఓదార్చిరి. ఏబును ఓదార్చినది ఎవరు? తన స్నేహితులు, రక్త సంబంధులు, బంధువులు అందరూ అతన్ని ఓదార్చారు. ఓదార్చడమే కాదు, అతనికి ఇదియుగాక ఒక్కొక్కడు ఒక్కొక్క వరహాను, ఒక్కొక్కడు బంగారు ఉంగరమును కొంత సొమ్ము తీసుకొచ్చి ఇచ్చేది. నీకు దూరమైనటువంటి బంధువులందరూ, నీకు దూరమైన స్నేహితులు, నీకు దూరమైనటువంటి బిడ్డలు, నీకు దూరమైన భార్య, నీకు దూరమైన భర్త, నీకు ఏదైతే దూరమైందో వాళ్ళందరినీ ప్రభు నీ దగ్గర నడిపించబోతున్నాడు. 2026 సంవత్సరంలో నీ పిల్లలు నీకు దగ్గరగా చేయబోతున్నాడు. నీ పిల్లలు నీకు దగ్గరగా చేయబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు వారి ద్వారా నిన్ను ఓదార్చబోతున్నాడు. వారి ద్వారా ప్రభు నీకు సహాయం చేయబోతున్నాడు. ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో ప్రభు నీకు మళ్ళా తిరిగి ఇస్తాడు. నా దేవుడు ఏబును ఓదార్చాడు. నిన్ను ఓదార్చుటకు నీ బంధువుని ఎదురుగా పంపించబోతున్నాడు ఈ 2026 సంవత్సరంలో. నిన్ను ఓదార్చుని నీ పిల్లలు నీ దగ్గర పంపించబోతున్నాడు. నిన్ను ఓదార్చులకు అధికారం నీ దగ్గర పంపించబోతున్నాడు. నిన్ను ఓదార్చులకు అదుగు శత్రువులను నీ దగ్గర పరిశుద్ధాత్ముడు పంపించబోతున్నాడు. అడ్డు చెప్పను శత్రువులను మిత్రులుగా మార్చలేడు మన యేసయ్య. ఆమేన్ ఆమేన్. మీరు తప్పనిసరిగా మీ వాళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఓదారుస్తారు, మీకు సహాయం చేస్తారు. మీకు కొంత సొమ్మును వారి ద్వారా ప్రభు ఇవ్వబోతున్నాడు. కొంత ఘనతను ప్రభు మీకు ఇవ్వబోతున్నాడు. కొంత నా దేవుడు మీకు బంగారాన్ని కూడా ఇవ్వబోతున్నాడు. మాకేం బంగారం వస్తుంది అంటారా? ఈ 2026 సంవత్సరంలో ఈ జనవరి 1వ తారీఖున మీరు పోగొట్టుకున్న బంగారము, మీరు బ్యాంకులు పెట్టిన బంగారాలని మీ చేతికి నా దేవుడు ఇచ్చి ఉన్నాడు. తప్పకుండా ప్రభుత్వం మహిమపరచండి. గట్టిగా 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 చెప్పడం ప్రభుత్వం స్థుతించండి. ఏదైతే నువ్వు కోల్పోయావో, ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో, ఏదైతే నువ్వు ధైర్యపరచబడకుండా కృంగిపోయావో, కృంగిని నీతో ఈ కొత్త సంవత్సరంలో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఓదార్చి నీకు సహాయం చేయబోతున్నాడు. నీకు ధైర్యం ఇవ్వబోతున్నాడు. దేవుని సహాయం నీకు నీ పిల్లలకి అందించబడును కాక. నువ్వు నమ్ముతావా? నీ వాళ్ళందరూ నీ దగ్గరికి రాబోతున్నారు. నీకు శత్రువులు ఎవరైతే ఉంటారో శత్రువులు కూడా ప్రభు నీ దగ్గర నడిపించబోతున్నారు. శత్రువుల మీద ప్రభు నీకు విందులు ఏర్పాటు చేయబోతున్నాడు. శత్రువుల మిమ్మల్ని కనపరచబోతున్నాడు. సాతాను మీ ఎదురు నిలవజాలడు. నేను మిమ్మల్ని ఓదార్చువాడు నేనే. ఆ రోజున దేవుడు ఏమని ఓదార్చాడు తన బంధువుల ద్వారా. ఏమని ఆ రోజున దేవుడు ధైర్యపరిచాడు తన
బంధువుల ద్వారా ఏబోకు మొదటి దానికంటే కూడా రెండంతల ప్రభు మళ్ళీ తిరిగించాడు. నువ్వు మొదటి ఏదైతే నీకు ఇచ్చాడో దానికంటే కూడా నా దేవుడు రెండంతలుగా ప్రభు నీకు ఇచ్చింది. ఓదారుస్తాడు. ఒకటి పోగొట్టుకుంటే రెండు ప్రభు నీకు ఇస్తాడు. కొట్టు చెప్పండి. 4 కోల్పోతే మళ్ళీ 8 ప్రభు నీకు తిరిగిస్తాడు. ఒక చిన్న జాబులు పోగొట్టుకుంటే ఒక గవర్నమెంట్ జాబులు ప్రభు నీకు ఇస్తాడు. కొట్టు విశ్వసించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదైతే నువ్వు పోగొట్టుకుంటావో ప్రభు 4 ప్రభు నీకు తిరిగి చెల్లిస్తాడు. కొత్త సంవత్సరం తమ్ముడు నా దగ్గరికి వచ్చాడు. 2 సంవత్సరాల క్రితం భార్య భర్తలు కర్నూలు తీసుకొచ్చారు ఇక్కడ బయట మనస్వాస. ఆ తమ్ముడు కొత్త వివాహం అయిపోయింది. భార్య భర్తలు చార్జీకి 20 డబ్బులు పెట్టుకుని తీసుకొస్తే ఇక్కడ తీసుకుని వచ్చాడు. దేవుడు కూడికంతా అయిపోయిన తర్వాత ఒక్కొక్క తల మీద చేతులు పెట్టి ప్రవచించడం జరిగిందండి. దేవుడు చెప్పాడు, దేవుడు బ్రదా నీకు మే నెలలో నువ్వు ఫారెన్ కంట్రీ వెళ్ళబోతున్న ఆస్ట్రేలియాని దేవుడు ప్రకటించాడండి. భార్య భర్తలు కనీసం ఛార్జీకి డబ్బులే ఎవరో పెట్టుకుంటే ఇక్కడికి వచ్చాడు. కొత్త సంవత్సరం ఆరాధనకి కొత్త వివాహం అయింది. భార్య భర్తలకు వివాహమై మూడు నెలలేనండి. 3 నెలలే వివాహమై మే నెలలో ప్రవచించినట్లుగానే భార్య భర్తలు మే నెలలో ఎక్కడికి వెళ్తే ఆస్ట్రేలియాని నాకు ఫోన్ చేశారు. ఎవరండి మీరు అన్నా? కొత్త సంవత్సరం మీ ఆరాధనకు వచ్చి మేము కర్నూలు నుంచి ఒక తీసుకొచ్చింది కదా శారణక్క, మీరు మా గురించి ప్రవచించారు కదా, దేవుడు మీ గురించి మాట్లాడాడు కదా, ఆ వాక్యం మమ్మల్ని ఎంత ఓదార్చింది, ఆ ప్రవచనం మమ్మల్ని ఎంత ఓదార్చింది. దేవుడు మీ నోట పలికించిన మాట యేసయ్య పలికించాడు. ఇప్పుడు నేను నా భార్య ఇద్దరం ఆస్ట్రేలియాలో జాబ్ చేసుకుంటూ ఉన్నాము. ఆమె చెప్పు గట్టిగా, అతనికి చెప్పు, విశ్వానికి చెప్పు, విశ్వానికి చెప్పు. మీరు ఓదార్చబడుదురుగాక. ఆమేన్. యాకోబుకి వాళ్ళ అబ్బాయి చనిపోయాడని ఓదార్పు పొందలేకపోయాడు. యాకోబుకి 11వ వ్యక్తి ఎవరండి? పుట్టిన కుమారులలో చూడండి త్వరగా పుట్టిన కుమారులు 11వ వ్యక్తి ఎవరు? జోసెఫ్. దేవునికి స్తోత్రం. అతను ఏం చేశారు? 30 ఎండి నాణ్యాలకు అమ్మివేసి 30 ఎండి నాణ్యాలకి తీసుకెళ్లి అమ్మివేసి అన్నులందరూ ఏం చేశారంటే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఒక గొర్రె పిల్లని చంపి దాని రక్తాన్ని అతని బట్టలు ప్రోక్షించి అప్పుడు ఏం చేశారు తెలుసండి? నానా అదిగో ఆకాశంలో ఉన్న పక్షులు, మొగల జంతువులు, అదిగో జోసెఫ్ మన 11 వ్యక్తి అయినటువంటి జోసెఫ్ని తినివేసింది, తమ్ముని తినేసిందని చెప్తుంటే ఆ మాటలకి తను తట్టుకోలేక వాళ్ళు ఎంత ఓదార్చబడలేదు. ఎందుకు వాళ్ళు ఓదార్చబడిన మాటల్లో యథార్థత లేదు. ఈ రోజున ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నేను ఖచ్చితంగా ఈ కొత్త సంవత్సరం యథార్థను నువ్వు ఉండగలిగితే, యథార్థను నువ్వు జీవించగలిగితే, నీతిగా భక్తిగా నువ్వు జీవించగలిగితే తప్పనిసరిగా నా దేవుడు నిన్ను ఓదార్చి నిన్ను బలపరిచి నీ కొమ్మును నా దేవుడు ఎత్తు చెయ్యనగాక. నీ కొమ్ముని వెత్తుతాడు. కొట్టు చప్పట్లో. ఒక్కొక్కల కొమ్ముల పరిశుద్ధాత్మ దేవుడు ఎత్తుతాడు, పైకెత్తుతాడు. ఏ ఈదురెడ్డి నీ కొమ్ము వెనకగొట్టబడింది, ఏ ఊరినైతే నీ కొమ్ము వెనకగొట్టబడిందో, ఎవరి చేత అవమానాలకి గురైపోయావో, ఎవరి చేత కన్యలకు గురైపోయావో వారి మధ్యలోని దేవుడు నీ కొమ్ముని పైకెత్తుతాడు. విశ్వసించు. నీ కొమ్ము వెత్తబడుతుంది ఈ సంవత్సరం. నీ తల వెత్తబడుతుంది ఈ సంవత్సరం. చెప్పండి. నీ తలల పైకెత్తబడితే కొట్టు చెప్పండి. నీ తలల పైకెత్తబడితే, నీ తలల పైకెత్తబడితే మీరు ఏ స్థానంలో తల దించుకున్నారో అదే స్థానంలో పరిశుద్ధాత్ముడు నీ తలలో నీ కొమ్ము పైకెత్తులుగాక. మీరు ఓదార్చబడుతులుగాక. పరిశుద్ధాత్మ ఒక్కొక్క తల మంటలో నిండిపోయి నీ తల మీద శాపాన్ని దేవుడు తొలగించబోతున్నాడు. తొలగించబడు. నీ స్థలం మీద ఉన్నటువంటి శాపాన్ని, రోగాన్ని, అభివృద్ధి పరిశుద్ధాత్మ దేవుడు కాల్చివేయగాక.
మీరు వాదార్చబడతారు, ధైర్యపరచబడతారు, అభిషేకించబడతారు. మీ పిల్లలు అభిషేకించబడతారు, మీరు అభిషేకించబడతారు. మీ ఇల్లంతా దేవుని కృపతో వర్ధలను కాక, దేవుని కాపుదలతో వర్ధలను కాక శుభోచన నా దేవుడు పలికిస్తున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హుషారుగా నీ బంధుత్వంలో మోసపోయావా? నిన్ను మోసం చేశారా? నీ భక్తులతో మోసపోయావా? నీ భార్యతో మోసపోయావా? లేదు నీకు డబ్బులు ఇప్పిస్తానని నిన్ను మోసం చేశారా? నువ్వు ఎవరు మోసం చేశారు? సాతాను నిన్ను మోసం చేశారా? అయితే నా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఎవరి చేత నువ్వు మోసపోయావో వాళ్ళ చేతనే దేవుడు నిన్ను కనపరుస్తాడు. చెప్పగట్టిగా పెద్దగా చెప్పు, హుషారుగా చెప్ప. నీ నోట్లే ఉండాలి. ఒక ఉంది నోరు తెరువన్న, నోట్లే ఉందమ్మా అన్న, బొవ్వ అంది. వేసిన వాళ్ళు కాంచి మన వాళ్ళకి బొవ్వే తిని 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 బొవ్వ అంద. ఎంత బంగారం కల్లో లేచిన కాంచి తిన్నే ఉంటాం. ఈ బోకి మనకి ఏమైంది? లింక్ అయిపోయింది. దేవునికి స్తోత్రం. మీ నోటి నిండా నా దేవుని వాక్యం ఉంచబోతుంది. యేసుక్రీస్తు కొండ మీదకి వెళ్ళి మొట్టమొదటి ప్రసంగం చేశాడు. ఎక్కడండి చెప్పలే. కొండ మీదకి ఎక్కి యేసుక్రీస్తు మొట్టమొదటి ప్రసంగం చేశాడు. కొండ మీదకి ఎక్కాడు, ఆయన ప్రసంగం చేశాడు. తన శిష్యుడికి ఎలా బోధింపసాగిన మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఆయన శిష్యులు ఆయన ఎదురు వచ్చి అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగాను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడవారు ధన్యులు, వారు ఓదార్చబడును. ఆమేన్. దుఃఖపడవారు ధన్యులు, వాళ్ళు ఓదార్చబడుదురు. ఎవరు ఓదార్చబడతారు? విలపించు సమయాన ఓదార్చువారే కానరారైరి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అయితే ఆ భక్తుడు ఆ పాడు పాడుకున్నాడు. అయితే ఈ రోజు ప్రభు నీతో చెప్తున్నాడు, దుఃఖపడు ప్రతి ఒక్కరు ఓదార్చబడతారు. మీరు దుఃఖపడుతున్నారా? కుమిలిపోతున్నారా? అప్పులు కట్టలేకపోతున్నారా? రోగాలతో సతమతమైపోతున్నారా? మీ పిల్లల మార్చలేదా? మీ భార్య మార్చలేదా? మీ చేతి పనులు దీవించబట్టలేదా? మీ పొలాలు ఆశీర్వాదకరంగా లేవా? మీరు అప్పులు పాలైపోయారా? మీరు పోగొట్టుకున్న ఎన్ని ప్రభు మళ్ళా విపట్టుకు ఈ రోజున ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈ కొత్త సంవత్సరంలో ఎవరైతే దుఃఖపడుచున్నారో వారు తప్పనిసరిగా ఓదార్చబడతారు. దుఃఖపడు ప్రతి వారు ధన్యులు, వారు యేసయ్య కార్యాల చేత ఓదార్చబడతారు. యేసయ్య అద్భుతాల చేత ఈ సంవత్సరం మీరు ఓదార్చబడతారు. యేసయ్య మహత్వ కార్యాల చేత మీరు ఓదార్చబడతారు. యేసయ్య ఆయన మన్నా చేత మీరు ఓదార్చబడతారు, పోషించబడతారు. ఆమేన్, ఆమేన్. ఒక అబ్బాయి అన్నాడంట, ఆ పాస్టర్ని ఎందుకు మాట్లాడుతున్నాడు అని కోపికాన్ని చెప్తుంది. 3 రోజులు పోస్తున్నాడు అన్నాడంట. ఆ అక్క చెప్తుంది, సహోదరి ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది పాస్టర్కి? పాస్టర్ ఓపిక కాదు ఇది. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉండి మాట్లాడుతున్నాడు. సావు గురించి పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. సరమికి మాట్లాడుతున్నాడు. దుఃఖపడు ప్రతి ఒక్కరు ఈ సంవత్సరం మీరు ఓదార్చబడతారు. యేసయ్య మేలు చేత ఓదార్చబడతారు. యేసయ్య కృప చేత ధైర్యపరచబడతారు. చేతులతో చప్పుడు కొట్టబడను కాక, దేవుని అరుదించ
చంపి మయపరచుదురుగా. ఆమేన్. హైదరాబాద్ లోపల ఇళ్ళని ప్రార్థన పెట్టించుకున్నారు. పాస్టర్ గారు ఒక పాస్టర్ మమ్మల్ని తీసుకెళ్ళాడు. హైదరాబాద్ సిటీకి ఉప్పల ప్రాంతాన్ని తీసుకెళ్ళాడు పాస్టర్ గారు. ఒక పాస్టర్ గారు తీసుకెళ్ళాడు, విద్యాపట్నం పాస్టర్ గారు. నన్ను పాస్టర్ గారిని ఉన్నావా అమ్మో ఉన్నావా చేయి చూడచ్చు. మామూలు రాజకీయ నాయకులు ఇద్దరు దేవుడికి స్తోత్రం గట్టిగా చూపించవచ్చుగా. ఒకసారి పైకిలే పలకాలు చూడు, లే పైకి నిద్ర లే పైకి వేసు నుంచి నుంచో కరెక్ట్గా బాయ్ దేవరాజు కొట్టు అని. దేవునికి స్తోత్రం. మేము ముగ్గురు వెళ్ళాం ఉప్పల ప్రాంతానికి హైదరాబాద్ వెళ్ళాం. వెళ్తే ఏం జరిగింది తెలుసా? ఆ పాస్టర్ గారు లోపల కూర్చున్నాడు. మాకు ఒక రూమ్ ఇచ్చారు కదా మాకు రూమ్. మంచి రూమే కదా, బాత్రూమ్ కూడా ఉంది కదా, నిద్రపోవచ్చుగా. 3 మంచాలు ఇచ్చారు, 3 బెడ్షీట్లు ఇచ్చారు. మంచి ఉప్పుల పక్కనే ట్రాక్ ఒకటి ఉంది. మరి హైదరాబాద్ ఉన్నదో తెలిసింది ఆ విషయం. ఆ ఉప్పుల పక్కనే రైల్ ట్రాక్ ఒకటి ఉంది బాగా. సరే ఇక మేము లోపలికి వెళ్ళాం. మాకు మంచి బిర్యానీ చేసి పెట్టారు. అందరూ పాస్టర్ వచ్చాడు. బిర్యానీ పెడితే బిర్యానీ తినలేదు. మేము ప్రార్థన చేసుకున్నాడు, తర్వాత తింటామన్నా. సరే పాస్టర్ గారు ఆయన తీసుకెళ్ళి అని పెడితే ఆయన తిన్నాడు. ఇక ఆయన టీవీ ఎదురు కూర్చున్నాడు పాస్టర్ గారు. ఆమె ఇక మమ్మల్ని పిలుస్తున్నాడు. అన్న యేసురత్న అన్న మీరు కూడా రండి టీవీ చూద్దాం అంటున్నాడు. అవును తల్లి అన్నాడు ఆయన. అంటే మేము టీవీ చూడటానికి రాలేదు బ్రదరు, ఏదో వాళ్ళు మీరు పిలిపించారు, మేము వచ్చాం ప్రార్థన చేయడానికి వచ్చామని. సరే ఇక వినండి. ఇక ప్రార్థన స్టార్ట్ అయింది. ఏమైంది చెప్పాలి? ఏమైంది? ప్రార్థన స్టార్ట్ అయింది. కళ్ళు మూసుకొని చప్పలు కొడుతున్నా. పాస్టర్ గారు కళ్ళు మూసుకొని చప్పలు కొడుతుంది. ఆ తల్లి కళ్ళు మూసుకొని చప్పలు కొడుతుంది. ప్రార్థన పెట్టించుకున్న తల్లి కూడా ప్రార్థన వేగిపించింది. ఆమేన్. అడిగాలి చెప్పాలి, అదే చెప్పాలి. హల్లెలూయా. ఇక ఏగిపించిన తర్వాత ఇక ఒక్కసారి ఆ మనిషి ఉనికిపోయింది. ఆ మనిషి ఓ అన్న ఏంది నీకు కళ్ళు తెలుసు అంక ఆమెకు వచ్చేసింది. ఎవడొచ్చాడు చెప్పండి, ఎవడొచ్చాడు? దేవుడు వచ్చేసింది. ఆమె పాస్టర్ గారు కొంచెం పట్టుకోండి అన్నావు యేసురత్న అన్న, నాకు భయం, చిన్న బిర్యానీ అంతా కక్కుంటాను, నీకు ఒక దండం అన్న, నాకు భయం, నేను పట్టుకున్నాను. అదేమంటుంది, వాడు పట్టుకున్నాను చంపేస్తానన్న దేవుడు. ఎందుకన్నా ఇప్పుడు దాకా సెల్ ఫోన్ టీవీ చూసేట మాట్లాడండి దైవం. మరి మేము పట్టుకుంటే మా తోలికి రావంటే మీరు ఏం చూడలేదుగా టీవీ, మీరు ప్రార్థన చేస్తే నేను వెళ్ళిపోతాను అన్న మాట్లాడు. మీరు ప్రార్థన చేస్తూ వెళ్ళిపోతాను. ఒక్క గద్దించాక దెబ్బ కింద పడి నుజులు ఎక్కి దెబ్బకి లేచి మారు మనసు పొంది మళ్ళా కొత్తగా బిర్యానీ తయారు చేసిన దెయ్యంలో నుంచి మళ్ళీ ఒక మనిషి వచ్చింది. ఆమె గట్టిగా అక్క పిల్లగాని పట్టుకుని ఊపుతున్నా. అక్కకి పట్టుకుంది. మస్తాంది 3 కేజీలు చికెన్ వండి కరివేపాకు వేసి గసగసాలు వేసి మసాలు వేసి నువ్వు పెడితే, నీ చేతులతో నువ్వు పెడితే నేను ఎంత అనున్నాను. మస్తాన్ అక్క అన్న పేరు మస్తానే కదా. నేను అబద్ధాలని చెప్పనండి, మిమ్మల్ని నవ్వేయాలని కాదండి, వాస్తవుగా సాక్షి, స్తంభంలో సాక్షి. చెప్పాలి గట్టిగా, అదే చెప్పాలి అన్న. ఒకసారి తోటలోకి తీసుకెళ్ళట్టు చాలునయ్యా యేసయ్యా నీ జీవితం. 3 కేజీలు ఉండేడు పాపం, కష్టపడి ఎక్కువ కూడా నూనె పోసాడు, వేసాడు, పెట్టాడు, తిని
నేను ఎందుకు పోతాను రా నేను ఎందుకు పోతానండి, నువ్వు ఎట్టు పోవాలంటే ఆ దగ్గర తీసుకొచ్చి ప్రార్థన చేస్తే పోయింది. ఇప్పుడు అక్క కూతుర్లకి కొడుకుకి మనవలకి మనవరాలకి ఇప్పుడు బతుకుంది. ఎప్పుడు అక్క జరిగింది నీకు? అది 2011లో 12 జరిగింది. 12 అంతేగానా 12 ఒక దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి చెప్పండి చెప్పండి. దుఃఖపడు వారు తండ్రిని వారు ఓదార్చబడతారు. చెప్ప గట్టిగా, నేను ఓదార్చబడతాను. మార్తా మరియా, నా తమ్ముడు చచ్చిపోయాడు, యేసుక్రీస్తు కబురు చేశారయ్యా, బాగలేదయ్యా. అలా యేసుక్రీస్తున్నాడా? ఉన్నాడు. యేసుక్రీస్తు చెప్పండి, ఆయన ప్రేమించే లాజరు రోగిగా ఉన్నాడు అని చెప్పారు. సరే, యేసుక్రీస్తు ఏం చేశాడు? ఈ రోగం వీడికి వచ్చిందంటే ఇది మరణం కొరకు కాదు. ఈ రోగము వచ్చిందంటే ఈ రోగం ద్వారా దేవుని నా మహిమపరచబట్టి ఈ రోగం వచ్చింది. ఏ సమస్య వచ్చిన 2026 సంవత్సరంలో దేవుని నా మహిమపరచుటకు ప్రతి సమస్యలు వస్తాయి. ఆ సమస్యను యేసయ్య మహిమపరచబడుతుంది. కొట్టు చప్పట్లు కొట్టి మహిమపరచండి. ఎందుకు ఈ శోధన వచ్చింది? ఎందుకు ఈ సమస్యలు వచ్చింది? ఎందుకు ఈ కష్టాలు వచ్చింది? ఎందుకు ఇబ్బందులు వచ్చింది? ఎందుకు శ్రమ వచ్చింది అనుకో. నాకు దీని ద్వారా దేవుని మహిమపరచబడుతుంది. అనుకోక అట్లా యేసుక్రీస్తు వెళ్దాంగా అన్నాడు. ఈ లోపు లాజరు ఏమైనా చెప్పాలి, పెద్ద చెప్పాలి. ఏమయ్యాడా? చచ్చిపోయాడు. ఏమైపోయాడండి? లాజరు చచ్చిపోయాడు. చచ్చిపోయి లాజరుని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? సమాధిలో పెట్టారు. చచ్చిపోయి లాజరు తీసుకెళ్ళి చావంటే మాకు భయం లేదు, మేము వీరుని యాక్టర్ చేతులు పైకెత్తండి. అలా చావంటే భయం లేదు అన్న చేతులు పైకెత్తము. అందరూ భయం కదండి. కొంతకాలంలో బతకాలి, కొంతకాలం జీవించాలి. ఇప్పుడు కావచ్చు అంటాం కదండి మనం. నాకు కూడా భయమే, నేను మిమ్మల్ని అంటాం కాదు. చావంటే ప్రతి వారికి చెప్పండి భయమే. చేతులు సభ గట్టిగా చెప్పు, చెప్పు. హల్లెలూయా. ప్రతి వారు భయపడతారు సావంటే. అయితే చచ్చిపోయిన లాజరుని ఎక్కడ పెట్టారు? సమాధిలో పెట్టారు. సమాధిలో పెట్టి మట్టేసి పూజ చేసేసారు. యేసుక్రీస్తు లోపు వస్తున్నాడని తెలుసుకున్న తర్వాత మార్తమని మరియని ఓదార్చు కొందరు యూదులు వచ్చి ఆమెను ఓదార్చారు కానీ చచ్చిన లాజరును బ్రతికించారు. ఆమేన్. బ్రతికించలేదు. మార్తమ్మ ఏడుస్తుంది, మరియమ్మ ఏడుస్తుంది, అరుస్తుంది, కేకలేస్తున్నారు, కుమిలిపోతున్నారు. అమ్మో యేసయ్య, నువ్వు ఇక్కడుంటే నా తమ్ముడు వచ్చేవాడు కాదు అని మార్తమ్మ అంటుంది. మరియమ్మ ఏమంటుంది? అయ్యా, నా తమ్ముడు చనిపోయాడని కన్నీళ్లు విడుస్తుంది. వాళ్ళు దుఃఖపడుచున్నట్టు మార్తమ్మ మరియమ్మ దుఃఖములో నా దేవుడు చూసి వెంటనే సమాధి ఎక్కడ ఉంది నన్ను తీసుకెళ్తున్నాను. సమాధి దగ్గరికి యేసుక్రీస్తుని తీసుకుని సమాధి మీద ఉంది పెద్ద రాయి పెట్టబడి ఉంది. మన మీద పెద్ద రాయి రాత్రి పెట్టబడి ఉంది. నీ మీద నా మీద పెద్ద రాయి పెట్టబడింది. ఆత్మ చెప్పు సంగతులు చెబుగలబడి ఉన్నది కాక ఈ రాత్రి ఆ రాయి నా దేవుడు పెళ్ళగించి పెద్ద రాయి నీ మీద తొలగిపోతుంది. అదిగో పక్కకి వెళ్ళిపోతుంది, కింద పడిపోతుంది. అదిగో పరిశుద్ధాత్మదేవుడు మీ గుండెల మీద పెట్టబడిన రాదు, మీ నడుము మీద పెట్టబడిన రాదు, మీ చేతుల మీద పెట్టబడిన రాదు, మీ మనసు మీద పెట్టబడిన పెద్ద రాయి ఇప్పుడే నా దేవుడు తొలగిస్తున్నాడు. చెప్పుకున్న ప్రభుత్వం మహిమపరచండి.
పెట్టబడ్డ ప్రతి రాళ్ళు తొలగిపోవాలి కాక, పిల్లలు కాక, రాళ్ళు చదివిపోవాలి కాక. విశ్వసించిన వారు గట్టిగా చెప్పండి, మరోసారి చెప్పండి, మరోసారి చెప్పండి, చేతులు చెప్పి మరోసారి చెప్పండి. పెద్ద రాయి ఇప్పుడే మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. యేసుక్రీస్తు సమాధి మీద పెట్టబడిన రాయిని పెళ్లగించమని చెప్పి యేసయ్య మార్తమ్మ మరియను ఓదార్చుడు లాజరు దగ్గరికి వెళ్ళాడు. సమాధి దగ్గరికి వెళ్ళి సమాధి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క రాయిని పెళ్లగించమని చెప్పి తీసేయమని చెప్పి సమాధులున్న లాజరుతో యేసయ్య మాట్లాడాడు. లాజరు ఇటు రారా, నా పరువు బాధరా, నన్ను అందరూ దేవుడు అంటున్నారా, నీకు దండం పెడతారా, లాజరు ఇటు రారా బయటికి అన్నాడు యేసుక్రీస్తు. అన్నాడా? అరే నేను ఆడట్లేదురా, హల్లెలూయా, నాకలు చూపిస్తాను, నేను ఆడట్లేదురా, దేవుడికి స్తోత్రం. చేతులు వాడికి ఏడుపు వస్తుంది. ఆమె చెప్పాలి, చేతులు చేప గట్టిగా హుషారుగా చెప్పండి, పెద్దకి చెప్పండి, హల్లెలూయా. యేసుక్రీస్తు చెప్పిన మాట ఏమిటంటే, అదిగో లాజరు రమ్ము బయటికి కొట్టు చప్పట్లో. ఈ రాత్రి నా దేవుడిని బయటికి రామంటున్నాడు, కొట్టు చప్పట్లో. చీకటి నుంచి బయటికి రాబోతున్న సంవత్సరం, చీకటి నుంచి రాత్రి దేవుడిని బయటికి తీసుకుని రాబోతున్నాడు. ఇబ్బందుల నుంచి దేవుడిని బయటికి తీసుకుని రాబోతున్నాడు. అవమానాల నుంచి నా దేవుడిని బయటికి తీసుకుని వచ్చి ధైర్యపరిచి ఓదారుస్తాడు. సచ్చిన లాజరుని యేసయ్య బ్రతికించి మార్తమ్మకు మరియకి సజీవునిగా అప్పగించి ఓదార్చు. గట్టిగా చేతులు చాపి యేసయ్య మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోయే దేవుడు కాదు, అంతం వరకు చెయ్యి పట్టుకొని నడిపించేది. వదులుతాడు మన దేవుడు, వదులుతాడు మన దేవుడు, వదులుతాడా? మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోయే దేవుడు కాదు, 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 కాదు. ఈ సంవత్సరం మొదలుకొని సంవత్సరం మన డిసెంబర్ వరకు నా దేవుడి మిమ్మలను ఓదార్చడమే కాదు, మీకున్న సమాధికి సంబంధించిన పెద్ద పెద్ద రాళ్ళు పెళ్లగించి మీకు వెళ్లరించి మిమ్మల్ని సజీవులుగా బ్రతికించి మీకు ఇమాచిన కలుగేసి మిమ్మల్ని స్వస్థపరిచి మిమ్మల్ని బాగుపరిచే దేవుడు యేసయ్యగా మన మధ్య సంచరిస్తున్నాడు. మిమ్మల్ని బాగుపరుస్తాడు, స్వస్థపరుస్తాడు. మీకున్న రోగాల జబ్బు కోట కాల్చివేయబడును గాక. రోగాలన్నీ నా దేవుడు తొలగించిన గాక. మీకున్న ఇన్ని రోగాలు అవుతున్నాయి, రోగాలు లేని వాడి చేతులు పైకెత్తండి. రోగాలు ఉన్న వాళ్ళ చేతులు పైకెత్తండి. ఎట్లా చూపొద్దు, సరిగ్గా చూపించి చూపండి. తెల్లవారుజాను 1 తారీఖు 5,000 డబ్బులు ఇస్తారని పెన్షన్ ఉన్నారా? ఉన్నాండి, ఉన్నా అంటా కదండి. దేవుని సన్నిధిలో ఇలా చేతులు పైకి అడిగా చెప్పాలి. రోగాలన్నీ కూడా ఈ రోజున తొలగిపోతాయి. రోగపు ముళ్ళని విరిచివేయబోతున్నాడు. ఇక రోగాలకు మూల కారణమైన జబ్బులన్నీ తొలగిపోతాయి. క్యాన్సర్ తొలగిపోవను గాక, షుగర్ తొలగిపోవను గాక, గ్యాస్ ట్రబుల్ జబ్బు తొలగిపోవను గాక, గ్యాస్ ట్రబుల్ జబ్బు తొలగిపోవను గాక, గుండెపోటు జబ్బు తొలగిపోవను గాక, నడుము నొప్పి తొలగిపోవను గాక, కిడ్నీ ప్రాబ్లం తొలగిపోవను గాక, శరీరంలో జబ్బులు కాలిపోవను గాక. ఆమేన్. అదేగా చెప్పాలి, హుషారుగా చెప్పాలి. మీ జబ్బులన్నింటిని ముట్టి నా దేవుడు మిమ్మల్ని ఓదార్చుతున్నాడు. ఇక మీకు జబ్బులు ఉండవు. ఒకవేళ జబ్బు వచ్చిందనుకో
ఆ జబ్బులో దేవుని నామ మహిమ పరచుడికి జబ్బులు వస్తే దాని ద్వారా మహిమ కలుగుతుంది. జబ్బులు ఏమన్నా నాకు చాలా జబ్బులు ఉండే సేవకు రాకమునుపు వర్షానికి వెళ్తే 15 రోజులు 20 రోజులు పడకలను పడుకున్నాను. భయంకరమైన జబ్బు, మామూలు జబ్బులు కాదు. గంట మాట్లాడితే 4 రోజులు సరిగ్గా నుంచొని మాట్లాడలేని స్థితి. అంత భయంకరమైన జబ్బు, భయంకరమైన వ్యాధులు, భయంకరమైన రోగాలు. ఒక అరగంట నడిస్తే వినండి, అరగంట నడిస్తే 4 గంటల సేపు కూర్చొని చచ్చే పరిస్థితులు, కాళ్ళలో శక్తి లేని పరిస్థితి. ఈ పొన్నూరు చుట్టుపక్కల గ్రామాలన్నీ రిక్షా మీద సైకిల్ మీద సేవ చేశారు. చూసారండి, ఏ నడకలేని నాకు అంత శక్తిని పంపించాను. ఇప్పుడు రాత్రి 9 గంటల నుంచి ఇప్పుడు 3-5 ఇప్పుడు దాకా నేను నుంచోను, కూర్చోలేదు. నేను నన్ను గమనించాను. 9 గంటలకి ఆరాధన ప్రారంభించాను, పాత సంవత్సర ఆరాధన. ఇప్పుడు ఎంత టైం ఎంత అయింది చెప్పండి? 3 అయింది. అంటే ఎన్ని గంటలు నుంచొని? 1 2 3 4 5 6 ఎన్ని? 6 గంటలు. చెంచాలు గట్టిగా చెప్పండి. 6 గంటల నుంచి ప్రభు శక్తిని ఇచ్చారు. విశ్వసించో గట్టిగా చెప్పవద్దా? దేవునికి స్తోత్రము కలుగునుగాక. యేసు నామములో పరిగెత్తు దేవునిలో. సమస్యల వద్ద అలసిపోవద్దు. దేవుని సన్నిధిలో పరిగెత్తు. ఆమేన్, ఆమేన్. హుషారుగా పెద్దగా తెరువా. ఆమేన్, ఆమేన్. చాలునయ్యా యేసయ్యా ఈ జీవితం, మేలు కోరి నన్ను పిలిచినావయ్యా. చెప్పండి. దివ్య సింహాసనము అగోదయ వేళలో చెప్పండి. జరగని హస్తము నన్ను వదలదులే. చెప్పండి గట్టిగా ఉచ్చులుగా. సింహపు గుహలో దానియేలును విడుదల నీచి కాపాడినా. ప్రఖ్యాతి కాంచిన నీ గుమ్మములలో స్తుతి చేయుటకు బ్రతికించినావే. ఆమేన్, ఆమేన్. సింహపు గుహలో విడుదల నీచి కాపాడినా. ప్రఖ్యాతి కాంచిన నీ గుమ్మములలో స్తుతి చేయుటకు బ్రతికించినావే. సమస్యలగా నేను సాగెదా, సమస్యలగా నేను సాగెదా. నిశ్చలమైన రాజుకై, నిశ్చలమైన రాజుకై చాలునయ్యా. మాటలు వినిపిస్తున్నా, మీకన్నా వినిపిస్తున్నాయి. పెద్దగా పాడాలి కదా, పెద్దగా పాడలేదు. దీన్ని ఎంత రేంజ్లో పాడుతున్నాను నేను? హైలో పాడుతున్నా. మీరు కనీసం కొంచెం ఏందండి ఇది? రుచిగా పాడాలి కొంచెం. తగాదప్పుడు స్తోత్రం. జన్మ ఇంటికి చెప్పు. ఇద్దరు పడాలి గట్టిగా చెప్పండి. మరోసారి పండుగ
ఎందుకంటే నిద్రపోయి అని చెప్పాలి అన్న ఆమె అనేది అది అర్థం కావట్లేదు, స్టార్ట్ అనేది అర్థం కావట్లేదు. అన్నం తింటావా? తింటా. పప్పు తింటావా? తింటా. ఆమె ఉద్యమం ఉండాలండి. దేవుని బిడ్డ మనం ఎలా ఉండాలండి? ఉద్యమం. పాట పాడుతున్నప్పుడు ఏముండాలి? ఉద్యమం ఉండాలి. వంకరంగా ఉండకూడదు, ఖచ్చితంగా ఉద్యమం చెప్పు చెప్పు. దేవుడు నీటి వాటిని ఎప్పుడు చూపించాడు? ఏ పనులోనే అవలో. పాపం అంటే ఏంటి? గర్వం. ఏమన్నా ఆమెకి? ఆమె సంతానం కాగలేదు, ముసలిదానికి నాకు సంతానం కలిగింది, పిల్లల్ని ఎత్తుకొని తిరుగుతున్నాను ఇస్మాయిల్ని. ముసలిదాన్ని ఎలా చూసింది? ఆఖరి ఎలా చూసింది? నీచంగా చూసింది ఆమె. ఆమె చెప్పు గట్టిగా. ఆ పాప పనులు ఎప్పుడైతే తొలగించుకుందో యేసయ్య జలబోటలుగా ప్రత్యక్షమైంది. ఆమె చెప్పు గట్టిగా. చెప్పు. జలబోటలు ప్రత్యక్షమవుతుంది. ఈ 2026 సంవత్సరం జలబోటలు ప్రత్యక్షమవుతుంది. ఆయన జలబోటలను నీ జీవితాన్ని మార్చబోతున్నాడు, జలాధారగా మార్చబోతున్నాడు. ఆయన ఆస్తిపరులుగా మార్చబోతున్నాడు, ఆయన ఐశ్వర్యవంతుడిగా మార్చబోతున్నాడు, ఆయనను ధనికుడిగా మార్చబోతున్నాడు, ఆయనను భాగ్యవంతుడుగా మార్చుడుగాక. మీరు భాగ్యవంతులవుతారు. హుషారుగా. కనుక ఇప్పుడు ఆమె కొన్నట్టు పాపాలు రాగానే దేవుడు చేశాడండి, ఆమెలోని గర్వం తొలగించుకున్నప్పుడు దేవుడు నీటి వంటను చూపించెను. ఈ సమయంలో నా దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, వినండి, ముగిస్తున్నాను. దుఃఖపడు వారు ఏమవుతారు? ఓదార్చబడతారు. ఓదార్చబడతారు. అయ్యా మాకు దుఃఖం ఎక్కువైపోతున్నాను అని ఒక మాట చెప్పి ముగిస్తున్నాను. యెషయా గ్రంథం 61:2 వచ్చాను. త్వరగా సియోను దిక్కించు వారికి ఏమైపోతున్నాడు? ఉల్లాస వస్త్రం ప్రభునికి ఇవ్వబోతున్నాడు. ఈ సంవత్సరం ఉల్లాసవంతు మీరు ప్రభుని మహిమపరచబోతున్నారు. ఉల్లాసవంతు మీ ఆత్మీయ జీవితాన్ని నడిపించుకోబోతున్నారు. మీరు ఉల్లసించుదురుగాక, మీరు సంతోషించుదురుగాక, మీరు పరవశించుదురుగాక, మీరు ఉల్లసించి ఈ 2026 అద్భుతంగా నా దేవుడు మిమ్మల్ని ఉల్లాస వస్త్రము మీకు ధరింప చేయబోతున్నాడు. వస్త్రాలు ఇప్పుడు అందరూ కొత్త వస్త్రాలు కట్టుకొచ్చుకున్నారు లేదా? ఆ వస్త్రం కాదు, హృదయంలో ఉన్నటువంటి వస్త్రాలు. మారు మనసు వస్త్రం, బాప్తిసమైన వస్త్రం, ఉల్లాస వస్త్రము, ఆనందమైన వస్త్రము. ఈ ఉల్లాస వస్త్రము దేవుడు మీకు కట్టబోతున్నాడు. ఉల్లాసమైన వస్త్రం మీకు ధరింప చేయబోతున్నాడు. దుఃఖపరువారు ఓదార్చబడుతారు. మీరు ఉల్లసిస్తారు, మీరు ఉల్లసిస్తారు.
మీరు ఉల్లాసం మీ జీవితాలు నడిపించుకోబోతారు ఈ సంవత్సరం అంతా. ఇప్పటి నుంచి ఉల్లాసం మీకు నా దేవుడు అనుగ్రహించబోతున్నాడు. మీరు ఉల్లాసంతో మీరు పరవశించిపోతారు. ఆమేన్. ఉల్లసించండి, ఉల్లసించండి, ఆనందించండి. మీరు మళ్ళా రేపు 3వ తారీఖు బల్లాదన ఎప్పుడు ఉంది? 4వ తారీఖు బల్లాదన దేవుడు మాకు ఈ వాగ్దానం నెరవేర్చాడండి. మేము ఉల్లసించి ఆనందించామని సాక్ష్యాలు అనేకుల ద్వారా ప్రభు వినిపించబోతున్నాడు. ఆమె చెప్పగట్టిగా అనేకులు సాక్ష్యాలు చెప్పబోతున్నారు. విశ్వసించండి. మీరు ఉల్లాస వస్త్రములు దేవుడు మీకు మళ్ళీ మీరు ధరింపు చేయబోతున్నారు. ఉల్లాస వస్త్రాలు దేవుడు మీకు కట్టబోతున్నాడు. ఉల్లాస వస్త్రం మీ ఇంటికి ధరింపు చేయబోతున్నాడు. మీ పొలానికి ధరింపు చేయబోతున్నాడు. మీ చేతి పనికి ధరింపు చేయబోతున్నాడు. మీరు ఉల్లసించుదురు గాక. ఆమె చెప్పు, ఆమె చెప్పు, ఆమె చెప్పు, హుషారు చెప్పు, అదే చెప్పు. ఎందుకు ఒకరిని ప్రభు ప్రేరేపిస్తున్నారు? ఈ ప్రార్థన మందిలో ఒకరు కారు అడుగుతున్నారు. ఎవరో వాళ్ళు నాకు తెలియదు. దేవుడు వాళ్ళకి 2000 కారు ఇవ్వబోతున్నారు. ఎవరో నాకు తెలియదు. ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు నాకు తెలియదు. వాళ్ళకి దేవుడు కారు ఇవ్వబోతున్నాడు. విశ్వసించి చప్పలు కొట్టండి. గట్టిగా 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 విశ్వసించి చప్పలు కొట్టండి. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఎవరో దుఃఖించుతున్నారు. ఎవరో దుఃఖించుతున్నారు. వారికి మళ్ళా 2020 సంవత్సరంలోనే జనవరి అద్భుతమైన పరిశుద్ధాత్మ దేవుడు వారి కారుని ప్రభు ఇచ్చి మళ్ళా ఆ కారు నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళా 2027కి వారిని ఇక్కడికి మళ్ళా ప్రభు తీసుకొని రాబోతున్నాడు. విశ్వసించు, 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 విశ్వసించు. దుఃఖపడవారిని దేవుడు ఉల్లాస వస్త్రము ధరింప చేయబోతున్నాడు. ఉల్లాసముతో మిమ్మల్ని ఊరేగింప చేయబోతున్నాడు. దేవుడు మీకు ఉల్లాసాన్ని ఇవ్వబోతున్నాడు. ఉల్లాస వస్త్రం పరిశుద్ధాత్ముడు మీకు కట్టుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి 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 స్తోత్రం 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 స్తుతి 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 స్తోత్రం 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 స్తుతి 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 స్తోత్రం 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 స్తుతి స్తుతించండి స్తుతించండి స్తోత్రం చెప్పండి స్తుతించండి అందరూ స్తుతించండి స్తుతించండి స్తోత్రం 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 స్తుతించండి 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 స్తుతించండి. దేవుడు ఒక సహోదరికి వైద్యం వరకు చేయించబోతున్నాడు. వారి జీవితంలో ₹1 డబ్బు లేకుండా స్వస్థపరచబోతున్నాడు. యేసయ్య స్తుతించండి 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 అందరూ స్తుతించండి 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 అందరూ స్తుతించండి. విశ్వసించండి 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 విశ్వసించండి. నోరుతారు 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 స్తుతించండి స్తుతించండి. ఒకరి వింటలు ఏమి లేదు, ఒకరి వింటలు ఏమి లేదు, భార్య భర్తల ఇంట్లో ఏమి లేదు. అయితే నా దేవుడు ఇప్పుడే కలిమి సంపద వారి వింట ప్రభుత్వబోతున్నాడు. పట్టు చప్పట్లో పట్టు పట్టు చప్పట్లో ప్రభుత్వం మహిమపరచండి, ప్రభుత్వం కనపరచండి. ఇప్పుడే ఇప్పుడే వారి ఇంటిలోంచి కలిమి సంపదని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. విశ్వసించండి. ఆమేన్. చెప్పు చేతులు చప్పు షాలిగా పెద్దగా చెప్పు పెద్దగా చెప్పు. హల్లెలూయా హల్లెలూయా.
మీకు ఒకళ్ళెవరో కీడు చేశారు, కీడుకి మీరు కృంగిపోతున్నారు. అది మీకు మేలుగా మార్చబోతున్నాడు ఈ తలపల్లి. మీకు మేలుగా ప్రభు చేస్తున్నాడు. మీ కీడు చేశారు, అది యేసే మీకు మేలుగా మార్చబోతున్నాడు. నమ్ము. ఒకరు మీ జీవితం కీడని మా కీడు సంబంధించిన బాధపడుతున్నారు. యేసే మీకు మేలు చేశారు. ఆమె ఆమె చెప్పగచ్చు, చెప్పగచ్చు, హుషారుగా చెప్పు, చెప్పు, హుషారుగా చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సియోనును దుఃఖించువారు ఉల్లాస వస్త్రం ధరించుకుందరు. ఆమె చెప్పగట్టిగా చెప్పరు. మాకు చెప్తే యెషయా 40:1-2 చెప్పాలి. నేను ముగిస్తున్నాను. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి, ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి, ఆమె యుద్ధకాలము సమాప్తమాయెను. ఆమేన్. నా జనులను ఓదార్చండి, యెరూషలేములో ప్రేమగా మాట్లాడి, ఆమె యుద్ధకాలం సమాప్తమైంది. మీకున్న యుద్ధాలు సమాప్తం అవుతున్నాయి. ఆమె చెప్పు. యుద్ధములన్నీ సంవత్సరం సమాప్తం చేసి ఉన్నాడు. దయచేసి ఒక క్షణం అందరి పైకి, దయచేసి అందరి పైకి ప్లీజ్. బాబు ఎవరు అక్కడ బయట? దయచేసి ప్లీజ్ మైక్ తీసుకోండి, మైక్ తీసుకోండి. దయచేసి కూర్చున్న వాడు పైకి రావాలి. నేను మీ మధ్యలోకి రాబోతున్నా, కూర్చున్న వాళ్ళు కూడా పైకి దయచేసి కలమే రెండు చెప్పులు పైకెత్తండి. చేతులు చాపండి. రెండు చెప్పులు. స్తోత్రాలు, స్తోత్రాలు. ఎవరు అటు ఇటు వెనకాల తిరిగి చూడాలి. కళ్ళు మూసుకోండి. అందరు కళ్ళు చివరి ముగింపులకు వచ్చారు.
యేసయ్యా జీవితం మేలుకొని నన్ను పిలిచినవయ్యా చాలవయ్యా యేసయ్యా జీవితం మేలుకొని నన్ను పిలిచినవయ్యా దివ్య సింహాసనం అరుణోదయ వేళలో దివ్య సింహాసనం అరుణోదయ వేళలో సింహపు గుహలో దానియేలును విడుదలనిచ్చి కాపాడినావే ప్రఖ్యాతి కలును విడుదలనిచ్చి